అందుకే నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియో స్టార్ట్ చేసే ముందు హ్యాపీ క్రిస్మస్ అందరికీ. అయితే ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో ఎవరైనా మిస్ అయినట్టు మీకు కనిపిస్తా ఉందా? పాపం షర్మిల గారు పండక్కి జగన్ చీర కూడా పెట్టలేదంట. ఇవాళ క్రిస్మస్ కదా, జగన్ షర్మిల గారిని సునీత గారిని ఇంటికి కూడా పిలవలేదంట. నాకు ఇక్కడ అర్థం కాని ముచ్చట ఏంటంటే, సొంత చెల్లినే పట్టించుకొని అన్న మన రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెమ్మలందరినీ ఎలా పట్టించుకుంటాడు మీరే చెప్పండి. ఇక్కడ మీకు ఒక వీడియో చూపిస్తాను చూడండి, దాని తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఈ వీడియో చాలామంది ఆనందంగా ఉన్నారు, కానీ ఒక్కలే కొంచెం డల్గా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ మీరు చూడండి, మంచిగా అందరూ సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు. కానీ మన విజయమ్మ భారతిరెడ్డి గారికి కేక్ తినిపిస్తే అసలు తిన్నా ఏంటండి బాబు, మీరు కొట్లాట అనేది మీ ఇంట్లో ఉంటే మంచుకుంటుండే, కానీ ఇట్లాంటి పబ్లిక్ ప్లేస్లో కూడా మీ కొట్లాట అందరికీ చూపించాల్సిన అవసరం చెప్పండి. భారతిరెడ్డి గారు మీకు చెప్పేంత ఏజ్ నాకు లేదు అంటే చెప్పేంత అది కూడా లేదే, అది పక్కన పెట్టేస్తే వైఎస్ఆర్ గారి సతీమణి మీ అత్తగారు జగన్మోహన్ రెడ్డి గారికి తల్లి ఇక్కడ భారతిరెడ్డి గారు విజయమ్మ కేక్ తినిపిస్తే తినలా, కాకపోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ తినిపిస్తా ఉంటే మంచిగానే తింటా ఉంది. ఏంటండి భారతిరెడ్డి గారు ఇక్కడ తిన్నారు చూడండి, తిన్నారు, కానీ విజయమ్మ తింటే తినలా మాకు అక్కడ తినిపిస్తూ ఉంటే అందరు తింటా ఉన్నారు, కానీ తిల్లా అంటే ఏంటండి భారతిరెడ్డి గారు అంటే విజయమ్మ గారు అంటే అంత తక్కువ ఎందుకు తక్కువ? అరే జగన్మోహన్ రెడ్డి గారు తల్లండి ఆమె. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తినిపిస్తూ ఉంటే మంచిగా తింటా ఉన్నారు, వాళ్ళతో అందరితో నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఏమన్నా చెప్పండి అంటే చాలామంది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు విజయమ్మ షర్మిల మేమందరం కలిసే ఉంటున్నాము, ఇది రాజకీయ పరంగా మా అందరూ మమ్మల్ని లబ్ధి పొందడానికి గిట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు, మమ్మల్ని అందరినీ వేరు చేస్తూ ఉన్నారు గిట్లని చెప్పి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరూ పోర్ట్రేట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు మళ్ళీ చూడండి, మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తుందా విజయమ్మ భారతి గారు తిల్లా, కానీ అందరం కలిసి ఉన్నట్టు పోర్ట్రేట్ చేయడానికి ఇట్లాంటి వీడియోలు రిలీజ్ చేస్తూ ఉంటారు. కానీ నాకు ఇక్కడ అర్థం కానీ వచ్చింది ఏంటంటే, పాపం వీళ్ళిద్దరిని చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంది, చాలా అంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఇటు చూస్తేనేమో వివేకానంద గారి కూతురు సునీత గారు, ఇటు చూస్తేనేమో షర్మిల గారు. పాపం షర్మిల గారు కొద్దిగా చేసిందండి జగన్మోహన్ రెడ్డి గారి గురించి, లేకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీని మొత్తానికి భుజాల మీద పెట్టుకుని నడిపింది. ఇప్పుడు ఆ క్రిస్మస్ పండగకి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి కూడా పిలవలేదు షర్మిల గారిని. మన సునీత గారు, వివేకానంద గారి కూతురు సునీత గారు తక్కువ చేశారా? రాజకీయ లబ్ధి కోసం వాళ్ళ నాన్నగారిని ఇక వద్దు ఇట్లాంటి టైంలో మాట్లాడొద్దు, కానీ వాళ్ళ నాన్నగారిని చంపేశారు. ఆ తర్వాత ఈమెను కూడా ఇంట్లోకి రానియకుండా చేసేసారు. జగన్మోహన్ రెడ్డి గారికి సునీత గారికి అసలు మాట్లాడలేవంట. రీసెంట్గా మన హైదరాబాద్ కోర్టులో కూడా కలిసి వీళ్ళిద్దరు. అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటమ్మా ఎందుకు వచ్చావు ఏంది కదా ఇట్లని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు మాట్లాడలేదంట. ఏంటండి బాబు, మీరు రాజకీయ లబ్ధి కోసం మీరు ఏదైనా చేస్తారా, ఎంతటికైనా తెగిస్తారా? పాపం వీళ్ళని చూస్తూ ఉంటే నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంది. పాపం షర్మిల గారిని చూస్తూ ఉంటే నాకు ఇంకా బాధ అనిపిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడైతే నిజంగా ఈమెనే ప్రచారం చేసింది, విజయమ్మ షర్మిల వీళ్ళే ప్రచారం చేసారు. జగన్మోహన్ రెడ్డి అప్పుడు హాయిగా జైల్లో కూర్చున్నాడు. ఇట్లాంటి క్రిస్మస్ టైంలో వీళ్ళందరినీ పిలిపించి, సరే కొట్లాట అనేది కామన్గా అయితేనే ఉంటుంది, అరే మనం అందరం కలిసి ఉన్నాం కదా, స్టార్టింగ్ నుంచి మనం అందరం కలిసే ఉన్నాం కదా, ఈ ఆస్తులు కొట్లాటలన్నీ పక్కన పెట్టేసి ఇవాళ పండగ కదా రండమ్మా గిట్లని చెప్పి ఏ రోజు నా మాట్లాడినా ఈ జగన్మోహన్ రెడ్డి ఎట్లా ఉన్నాడో. పాపం వీళ్ళని చూస్తూ ఉంటే నాకు బాధ అనిపిస్తుంది. కానీ ఇక్కడ చూడండి, మంచిగా హాయిగా ఈ భారతిరెడ్డి గారి ఫ్యామిలీతో మంచిగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ క్రిస్మస్ పండగ కాబట్టి విజయమ్మ గారిని పిలిపించుకుని ఏదో ఫోజులు ఇస్తూ ఉన్నాడు, కానీ లేకుంటే అసలు పిలిపించుకోబోతుండే అంట అసలు జగన్మోహన్ రెడ్డి గారు. పాపం ఏమైనా చూస్తూ ఉంటే నాకు బాధ అనిపిస్తుంది. ఒక్కతే పెట్టుకుంటా ఉంది క్రిస్మస్ శుభాకాంక్షలు గిట్లని చెప్పి షర్మిల గారు ఒక్కతే పెట్టుకుంటా ఉంది. వైఎస్ ఫ్యామిలీ నుంచి ఎల్లగొట్టేసారు మొత్తానికి. వైసీపీ కార్యకర్తలు కూడా పాపం నోటికి వచ్చినంత మాటలు మాట్లాడిరేమని. ఏం తెలుసు మీకు షర్మిల గారి గురించి? జగన్మోహన్ రెడ్డి గారు లేని టైంలో వైఎస్ఆర్సీపీ పార్టీని నిలబెట్టిన ఈమె విజయమ్మ. ఈమె లేకపోతే మీ జగన్మోహన్ రెడ్డి సీఎం కూడా కాకపోతుండే. మీ జగన్మోహన్ రెడ్డి చాలాసార్లు చెప్పిండు ఇది సీఎం అవ్వక ముందు. ఇప్పుడు చెప్పమని చెప్పి అట్లా క్రిస్మస్ టైంలో కూడా చీరలు కూడా వేస్తలేరు. ఏమన్నారా బాబు మీరందరూ? నేను మళ్ళీ మా చెల్లిని ఇలా చూసుకుంటాను, నా తల్లిని ఎలా చూసుకుంటాను, నా రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లె మనందరికీ అండగా ఉంటాను గిట్లని చెప్పి ఫస్ట్ నీ సొంత ఇంట్లో నీ అక్కని నీ చెల్లిని వీళ్ళనే చక్కగా చూసుకోవట్లేవు నువ్వు. రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెమ్మల్ని ఆడ చూసుకుంటూ చెప్పు గిట్లని చెప్పి చాలామంది కామెంట్లు చేస్తూ ఉన్నారు. కానీ ఏదేమైనా సరే వీళ్ళకి వచ్చిన కష్టము పగుల్లోకి కూడా రావద్దు. సొంత అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే మమ్మల్ని పట్టించుకోవట్లేడు గిట్లని చెప్పి సోషల్ మీడియాలో కానీ లేకుంటే బయట ఎక్కడైనా మీటింగ్లో కానీ విచ్చలు విడిగా మాట్లాడుతూ ఉన్నారు.
కానీ జగన్మోహన్ రెడ్డి గారు లెక్క ఎవరు ఉండరు గిట్లని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఆస్తుల కొట్లాట అయితే అది ఆస్తి పరంగా అదే ఫ్యామిలీ పరంగా ఉండాలి, కానీ బయటికి వచ్చి ఇట్లా మాట్లాడొద్దు గిట్లని చెప్పి వీళ్ళని కూడా అంటా ఉన్నారు. అది మీ వరకు వస్తే ఆ నొప్పేంటో మీకు తెలుస్తుంది గిట్లని చెప్పి వైఎస్ వివేకానంద గారి కూతురు సునీత గారు చాలాసార్లు చెప్పడం జరిగింది. సో ఏదేమైనా సరే ఈ క్రిస్మస్ పండుగ రోజున షర్మిల గారిని వైఎస్ వివేకానంద గారి కూతురు సునీత గారిని పిలిపించి ఫ్యామిలీ అంతా జరుపుకుంటే చాలా బాగుంటుండే గిట్లని చెప్పి కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. సో దాంతోపాటు మేము కూడా కోరుకుంటా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు నేను మళ్ళీ చెప్తా ఉన్నా, వైఎస్ షర్మిల గారు మీరు జైల్లో ఉన్నప్పుడు మీ పార్టీని తన భుజాల మీద మూసుకొని నడిపిన ఆమె. విజయమ్మ గారు కూడా ఎక్కడికి మీటింగ్ అంటే అక్కడికి ఆడికి పోయి మాట్లాడుతుండే, నా కొడుక్కి ఒక్కసారి చాయిస్ ఇవ్వండి, ఒక్కసారి గెలిపించడానికి ఇట్లని చెప్పి అడుక్కుంది. గట్లాంటి అమ్మని విజయమ్మని నువ్వు వైఎస్ఆర్సీపీ పార్టీలకు వెళ్ళి నీకెందుకు రాజకీయాలు గిట్లని చెప్పి రాజీనామా చెప్పించేసినావు. అంతెందుకు మన వైఎస్ షర్మిల గారికి అసలు ఎలాంటి పదవులు ఏమైనా ఇచ్చినావు? వైఎస్ఆర్సీపీ పార్టీని తన భుజాల మీద నడిపిన ఆమెకి ఏమైనా పదవులు ఇచ్చినావు? ఆర్కే రోజాకి ఇచ్చినావు, దీనికి పనికి రాని వాళ్ళందరికీ పదవులు ఇచ్చినావు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గురించి రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో ఒకసారి మీరు చూడండి. ఆ వీడియో చూసాక ఎవరైనా మనోభావాలు దెబ్బతింటే ఫోన్ పక్కన పెట్టేసి వెళ్ళిపోండి. ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళందరికీ రేవంత్ రెడ్డి లాంటి వాడే చక్కగా ఉంటాడు భయ్. చెల్లెల్ని ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్ళగొట్టిన వాడు ఆస్తిలో వాటా చేస్తాడు. అంత పంచమానోడు సొంత చెల్లెలకే చీర పెట్టలేనోడు, సొంత చెల్లెలకే పండుగ పూట బుక్కెడు పువ్వ పెట్టినోడు, వాడు కూడా ఒక మనిషా? రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఫస్ట్ టైం నాకు ఫుల్గా నచ్చేసింది. అంటే మనం స్టార్టింగ్ నుంచి మాట్లాడిన మాటలన్నీ రేవంత్ రెడ్డి గారు ఒక్క మాటలో చెప్పేశారు. పండక్కి చెల్లికి చీర అయ్యేనోడు అన్న ఎలా అవుతాడు? పండక్కి చెల్లిని ఇంటికి రానివ్వనోడు అన్న ఎలా అవుతాడు? సొంత చెల్లిని పట్టించుకునేవాడు ఊర్లో వాళ్ళందరూ నా అక్క చెల్లెమ్మలు వాళ్ళందరికీ మంచి చేసాకి ఇట్లని చెప్పంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెమ్మలందరూ ఎలా నమ్ముతా ఉన్నారు? రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు మాత్రం ఫస్ట్ టైం నాకు చాలా బాగా అనిపించింది. సో ఇదేంటి ఈ వీడియోకి ఇట్లా మీకు ఎలా అనిపించింది కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. నెక్స్ట్ క్రిస్మస్కి అయినా షర్మిల గారిని సునీత గారిని వీళ్ళందరినీ ఇంటికి పిలిపించి చీరలు ఇవ్వాలి గిట్లని చెప్పి కోరుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ.